హలో ఆల్ వెల్కమ్ టు సిఎంఎస్ కాలేజ్. ఈ వీడియోలో మనం పర్టికులర్గా 10th క్లాస్ ఎగ్జామ్స్లో ఎక్కువ మార్క్స్ రావాలి, ఎక్కువ స్కోర్ రావాలి, చాలా ఈజీగా టెన్షన్ పడకుండా రాయాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. ఈ వీడియో అనేది స్టూడెంట్స్కి అట్ ది సేమ్ టైం పేరెంట్స్కి కూడా టిప్స్ ఉంటాయి. సో కంపల్సరీ స్టూడెంట్స్ పేరెంట్స్ ఇద్దరు చూడండి ఈ వీడియో డీటెయిల్గా. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఎగ్జామ్ హాల్ స్ట్రాటజీ. అంటే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్తున్నప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి. ఫస్ట్ వన్, సార్ మీరు ఎగ్జామ్ హాల్ అనేది ముందుగానే విజిట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్ హాల్ టికెట్ లో ఉంటుంది ఎగ్జామ్ హాల్ సెంటర్ ఇది అని. ముందుగానే విజిట్ చేస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది. అదే ఎగ్జామ్ డే రోజు విజిట్ చేస్తే కొంచెం టెన్షన్ అనేది వచ్చే జనరేట్ అయింది, కొత్త ప్లేస్ కాబట్టి జనరేట్ అవుతుంది. సో ఎగ్జామ్ హాల్ కి ముందుగానే విజిట్ చేసి ఒక రోజు ముందే అక్కడ ఉన్నవన్నీ చెక్ చేసుకోండి. అండ్ హాల్ టికెట్ అండ్ పెన్స్ వెరీ ఇంపార్టెంట్. హాల్ టికెట్ ఏదైతే ఉందో అది ముందుగానే అరేంజ్ చేసుకోండి. ఎగ్జామ్ ముందు టెన్షన్ పడొద్దు. ముందుగానే ప్యాడ్ కానీ హాల్ టికెట్ కానీ పెన్స్ కానీ ముందుగానే మీరు ఒక బాక్స్ లో కానీ ఒక చోట పెట్టుకొని ఉంచండి ప్యాక్ చేసుకొని. పెన్స్ కూడా మీరు అప్పుడే కొన్న కొత్త పెన్స్ అయితే కొంచెం అన్కంఫర్ట్ ఉంటుంది కొంతసేపు రాసేటప్పుడు, కాబట్టి కొంచెం యూజ్ చేసిన తర్వాత పెన్ ఏదైతే ఉందో అది టెస్ట్ చేసుకునే మీరు పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్, కంఫర్టబుల్ డ్రెస్. సార్ జనరల్ గా సమ్మర్ లో ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి 10th క్లాస్ ఎగ్జామ్స్ మీరు కంఫర్టబుల్ గా ఉన్న డ్రెస్ వేసుకోండి. అప్పుడే కొత్త డ్రెస్ ఏదో అన్‌కంఫర్టబుల్ గా ఉండొచ్చు. చాలా మంది కొత్త డ్రెస్ వేసుకొని వెళ్తానికి ట్రై చేస్తూ ఉంటారు ఎగ్జామ్స్ కదా! బయటికి వెళ్తున్నాం కదా అని. అది కొంచెం అన్‌కంఫర్ట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు కంఫర్టబుల్ డ్రెస్ అనేది ఎప్పుడు చూస్ చేసుకోండి ముందే. ఈ ఎగ్జామ్‌కి ఈ డ్రెస్, ఈ ఎగ్జామ్‌కి ఈ డ్రెస్ అని కంఫర్టబుల్ డ్రెస్ ముందే అరేంజ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వన్, అటెంప్ట్ ఈజీ క్వెషన్స్ ఫస్ట్. సార్ ఎప్పుడైతే మీరు అంతా పేపర్ చదివారో ఏదైతే ఈజీ క్వెషన్ ఉందో అది ఫస్ట్ అటెంప్ట్ చేసినప్పుడు మనకి ఎప్పుడు టెన్షన్ రాకుండా ఉంటుంది. ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. కరెక్షన్ చేసే వాళ్ళకి మనకు కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. బాగా రాసి ఉంటాం కదా క్వెషన్ అని. నెక్స్ట్ వన్, పాయింట్ వైజ్ ఆన్సర్స్ వెరీ ఇంపార్టెంట్. సార్ చాలా కంఫర్టబుల్ గా నువ్వు పాయింట్ వైజ్ ఆన్సర్ రాస్తున్నప్పుడు నీకు ప్రెజెంటేషన్ కూడా చాలా బాగుంటుంది. చూడటానికి కూడా ఆన్సర్ చాలా బాగుంటుంది. డయాగ్రామ్స్ ఏమన్నా ఉంటే చాలా నీట్ గా డ్రా చేయండి. ముందుగానే మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు డయాగ్రామ్స్, అవి చాలా నీట్ గా డ్రా చేయండి. అండ్ లాస్ట్ 10 మినిట్స్ మీరు రష్ అవుట్ చేయొద్దు. అంటే హడావుడిగా ఇది రాసేయాలి అది రాసేయాలని కాకుండా రివ్యూ పెట్టుకోండి. లాస్ట్ 10 మినిట్ ఖాళీగా కూర్చోవటం కాకుండా నాది అంతా అయిపోయిందని కాకుండా ఒకసారి క్వశ్చన్ నెంబర్స్ సరిగా వేసారా లేదా, అండ్ అన్ని కరెక్ట్ గా రాసామా లేదా, ఏమైనా మిస్ చేసామా, ఇలాంటివన్నీ చెక్ చేసుకొని నీట్ గా 10 మినిట్స్ అనేది ప్రశాంతంగా వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ప్రజెంటేషన్. సార్ ఎలా ప్రజెంట్ చేస్తే మార్క్స్ ఎక్కువ వస్తాయి? నీట్ గా రాయాలి. 10th క్లాస్ ఎగ్జామ్స్ లో అందరూ చెప్పే ఫస్ట్ పాయింట్ ఏంటండి? నీట్ గా రాయాలి. హ్యాండ్ రైటింగ్ నీట్ గా ఉండేలా చూసుకోండి. అట్లీస్ట్ ఫస్ట్ లో రాసే క్వశ్చన్స్ చాలా నీట్ గా రాసేలా చూసుకోండి. అండ్ హెడ్డింగ్స్ కానీ మార్జిన్స్ కానీ సైడ్ పాయింట్స్ కానీ సైడ్ హెడ్డింగ్స్ కానీ ఇవన్నీ నీట్ గా ఉండేలా చూసుకోండి. డయాగ్రామ్స్ చాలా నీట్ గా డ్రా చేయండి. అండ్ ఎక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి అండర్లైన్ చేయండి. దానివల్ల ఏమవుతుంది సార్ అంటే కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా నీట్ గా ఉంటుంది. అండర్లైన్ అని మొత్తం అండర్లైన్ చేయొద్దు. ఇంపార్టెంట్ హైలైట్ పాయింట్స్ అండర్లైన్ చేయండి. నెక్స్ట్, సార్ సైడ్ ఏదైతే అండర్లైన్ చేస్తారో వాటిని ఏ కలర్ పెన్స్ యూజ్ చేయాలనేది కూడా డౌట్ వస్తూ ఉంటుంది. సార్ జనరల్లీ బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఇలా పెన్స్ యూజ్ చేయండి. పెన్సిల్ కూడా ఒకటి తీసుకెళ్ళండి. ఎరేజర్ షార్ప్నర్ అన్ని ఒక చోట పెట్టుకొని మీరు తీసుకెళ్ళండి. అండ్ ఏదైనా స్టెప్స్ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్ సొల్యూషన్ కానీ స్టెప్స్ ఉంటే స్టెప్ వైజ్ రాయండి. స్టెప్ వైజ్ రాయడం వల్ల మీకు స్టెప్ వైజ్ మార్క్స్ వస్తాయి. స్టెప్స్ మిస్ చేయొద్దు మీరు. సో నెక్స్ట్, సార్ మీరు యావరేజ్ గా రాసిన మీరు ఇలా ఈ టిప్స్ వాడి ప్రజెంట్ చేస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. సో చాలా మంచి మార్క్స్ వస్తాయి. ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్స్. సార్ పాత క్వశ్చన్ పేపర్ ఒకసారి పాత క్వశ్చన్స్ మీ స్కూల్లోనో ఎక్కడో ఉంటాయి, నెట్ లో కూడా ఉంటాయి. అవి తీసుకొని ఒకసారి క్వశ్చన్ పేపర్ ఎలా ఇస్తున్నారో ఒకసారి చూడండి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ 5 years పేపర్స్ మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలి. లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, అవన్నీ ప్రాక్టీస్ చేసి వెళ్ళండి. దానివల్ల హ్యాండ్ రైటింగ్ కొంచెం స్పీడ్ అండ్ నీట్ గా ఉంటుంది. రైటింగ్ ప్రాక్టీస్ అనేది చేయండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పటికి మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తుంటే నో ప్రాబ్లం. లేదు అంటే గ్యాప్ వస్తే ఒక 2 weeks అన్న రైటింగ్ గ్యాప్ వస్తే డైరెక్ట్ ఎగ్జామ్ లో రాయటం వల్ల రైటింగ్ అనేది కొంచెం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. హెల్త్ టిప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది పేరెంట్స్ కూడా కంపల్సరీ ఫోకస్ చేసి వినాల్సిన పాయింట్స్. మీ పిల్లలు అట్లీస్ట్ 7 hours పనుకునేలా చూసుకోండి. ఎందుకు అంటే చాలా మంది పిల్లలు ఎగ్జామ్ ముందు నైట్ అవుట్లు చేసి చదువుతూ ఉంటారు. అవాయిడ్ దట్. సార్ రెగ్యులర్ గా చదువుకుంటూ ఉండాలి. 7 hours స్లీప్ లేకపోతే ఏమవుతుందంటే అది చదివిందంతా గుర్తుండదు. ఎగ్జామ్ లో స్ట్రెస్ ఉంటుంది. బాడీ కోఆపరేట్ చేయదు. వాటర్ రెగ్యులర్ గా సఫిషియెంట్ వాటర్ తాగుతున్నారు లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్, అవాయిడ్ ద లేట్ నైట్ స్టడీస్. చెప్పాను కదండి, నైట్ అవుట్స్ చేయొద్దు. మొబైల్ అనేది ఎక్కువ యూజ్ చేయొద్దు. అండ్ చాలా హెల్దీ ఫుడ్ తినండి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే మనకి బాడీ అనేది చాలా హెల్దీగా ఉండాలి. ఈ టైంలో మీకు హెల్త్ ప్రాబ్లం వస్తే మాత్రం
మీకు స్టొమక్ అప్సెట్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా సరే ఎగ్జామ్స్ మీద ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది. మిస్టేక్స్ ఏమేమి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? సార్ స్టడీయింగ్ ఓన్లీ ఫేవరెట్ సబ్జెక్ట్ అవాయిడ్ ఇట్. అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవ్వాలి కదా మనం. డయాగ్రామ్స్ నీట్‌గా రాయాలి. డయాగ్రామ్స్ ఎక్కడెక్కడ అవసరమో అక్కడ డయాగ్రామ్స్ కంపల్సరీ వేయాలి. అండ్ న్యూ టాపిక్స్ సార్ ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ హాల్‌కి బుక్స్ తీసుకెళ్ళి చదవటం అనేది చాలా అది రాంగ్. పానిక్ అవుతారు. అది అవాయిడ్ చేయండి. అండ్ ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అవ్వటం వల్ల మీకేమవుతుంది సార్ అంటే స్కోర్ బాగా వస్తుంది. సార్ ఒకటి మనం 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సో ఇలా పేరెంట్స్ గాని, స్టూడెంట్స్ గాని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆర్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా ఇవన్నీ ఫాలో అయితే మీకు మంచి స్కోర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఈ ఎగ్జామ్ సెంటర్‌లో ఏంటి? ఎలా ఉంటుంది ప్రొసీజర్ గాని, లేకపోతే నాకు ఎలా చదవాలో అర్థం కావట్లేదంటే ఇన్ సీఎంఎస్ కాలేజ్ వి హావ్ ఎ ఎక్స్‌పర్ట్ టీమ్. సార్ ఎగ్జామ్స్ ఎలా అడ్రెస్ చేయాలి? ఎలా రాయాలని ఏ సబ్జెక్ట్‌కైనా ఎక్స్‌పర్ట్ టీమ్ ఉన్నారండి. దే విల్ గైడ్ యూ. సో కామెంట్ సెక్షన్‌లో మీకు ఏదైతే డౌట్ ఉందో అది మెన్షన్ చేస్తే దెన్ వి విల్ మేక్ ద వీడియో ఇన్ దట్ డౌట్. సో అండ్ ఆల్సో సార్ ఈ పర్టిక్యులర్ వీడియోని గూడా మీరు మీ ఫ్రెండ్స్‌కి అండ్ మీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు గూడా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది సార్ అంటే వాళ్ళకి గూడా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ద వీడియో. సో ఆల్ ది బెస్ట్ గైస్. బై.